ప్రస్తుతానికి మన టాలీవుడ్లో అందరి దృష్టి ఒక్క సినిమాపైనే ఉంది. అదే పవన్ సినిమా. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. పవన్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కాబోతోంది ఈ మూవీ. అయితే ఒకరోజు ముందే యూఎస్ఏలో ప్రీమియర్స్ పడిపోయాయి. అక్కడి ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడిస్తున్నారు. వారి అభిప్రాయాల ప్రకారం ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది మన పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇలాంటి పీరియాడిక్ మూవీలో ఈయన నటించడం ఇదే మొదటిసారి. దీంతో ప్రేక్షకులకు ఆయనను కొత్తగా చూస్తున్న అనుభూతి అయితే కలుగుతోంది. పవన్ గారి లుక్స్ అయితే అదిరిపోయాయట. ఆయన లుక్స్ విషయంలో డైరెక్టర్ అయితే చాలా జాగ్రత్తలే తీసుకున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలోని డైలాగులు కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ పవన్ తనదైన స్టైల్లో అదరగొట్టేశారట. ఈ సినిమా మొత్తాన్ని ఆయన తన ఒంటి చేత్తో నడిపించాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే పవన్ నిధి అగర్వాల్ జోడీ అయితే అదిరిపోయిందని అంటున్నారు. నిధి అగర్వాల్ పాత్ర ఈ సినిమాలో కొద్దిసేపు మాత్రమే కనిపిస్తుందట. అయినా కానీ పవన్ నిధి అగర్వాల్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయని తెలుస్తోంది. అలాగే ఆమె అందచందాలు కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉన్నాయట. ఇంతవరకు ఏ సినిమాలో చూడని విధంగా నిధి అగర్వాల్ ఈ సినిమాలో చాలా కొత్తగాను మరింత అందంగాను కనిపిస్తోందట. ఇకపోతే ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు, ఒకరు క్రిస్ అయితే మరొకరు జ్యోతి కృష్ణ. దాదాపు 75% పైగానే క్రిస్ డైరెక్షన్లో తెరకెక్కింది ఈ మూవీ. ఆయనకు ఇంతకుముందు కూడా పీరియాడిక్ సినిమాలను చాలా అద్భుతంగా తెరకెక్కించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అలాగే ఈ సినిమాను కూడా ఆయన చాలా చక్కగానే తెరకెక్కించాడట. సినిమా ప్రారంభంలోనే హీరో ఇంట్రొడక్షన్ సీన్ అయితే అదిరిపోయిందని తెలుస్తోంది. ఈ సీన్కు మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోయాయట. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం కూడా బాగుందని అంటున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ అయితే అదిరిపోయాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్గా ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నిర్మాణ విలువలు కానీ విఎఫ్ఎక్స్ కానీ అదిరిపోయాయట. నిర్మాత ఎక్కడా కూడా ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్తోనే తెరకెక్కించాడని ఈ సినిమా చూస్తే అర్థమవుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ సినిమా అదిరిపోయిందట. పవన్ గారి కెరీర్లో బెస్ట్ సినిమాలలో ఈ సినిమా కూడా నిలుస్తుందని అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.